కూకట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. వై జంక్షన్లోని చెన్నై సిల్క్ షాపింగ్ మాల్ పైనుంచి దూకి రమణమ్మ అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు రమణమ్మ షాపింగ్ మాల్లో 4 సంవత్సరాలుగా హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తున్నది. అయితే సోమవారం 2వ ఫ్లోర్లో పనిచేయాల్సి ఉండగా షాపింగ్ మాల్పై ఎక్కి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గుర్తించిన షాపింగ్ మాల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. अरे कोई प्राणी తీసుకొచ్చి ఏంట్రా భై నాకు దెంగేసన ఇల్లుకి మీ ఇష్టం మీ తమాషా తీసుకొచ్చి ఏంటి ప్రాణాన్ని తీసుకొచ్చి వెళ్ళిపోతుంది ఆ ఏం సార్ ఇది అప్పుడు నుండి ఇప్పుడు దాకా నా మైకి ఛాన్స్ మాట్లాడము ఇక్కడ పనిచేసింది సార్. ఒంట్లో ఆరోగ్యం బాగాలేదని చెప్పి 1 ఇయర్ బ్యాక్ మానేసింది. మళ్ళీ దగ్గర 18 ఇయర్స్ మంత్ నుంచి ఇక్కడ చేస్తుంది. ఆమె ఎప్పుడు ఈమెతో ఇంకొక ఆమె పనిచేస్తుంది హౌస్ కీపింగ్ డ్యూటీనే. ఆమె ఎప్పుడు కూడా కంపెనీలో ఏం గొడవలు జరిగినా ఈమె మీద పెట్టి రుద్దడము, ఆమెకి పెద్ద సార్లు కంప్లైంట్ చేయడము ఇలాంటివే చేస్తుంది. రోజు ఆమె మా అమ్మ నాకు ఫోన్ చేసి ఇలా జరిగిందమ్మా, నువ్వు ఇక్కడే పనిచేశాను, నేను కూడా 6 మంత్స్ ఇక్కడే పనిచేశాను, కన్సీవ్ అయ్యానని చెప్పి రెస్ట్ కోసం అని చెప్పి మానేశాను సార్. మళ్ళీ నేను వద్దామని అనుకున్నాను సార్. మా అమ్మ ఎందుకమ్మా ఇక్కడ పని చాలా కష్టం, నువ్వు చేయలేవు, డబ్బులు ఇస్తారు తప్ప పనులు వాల్యూ ఇవ్వరమ్మా మనుషులకి, వద్దని చెప్పింది సార్. నైట్ కూడా మాట్లాడింది సార్ నాతో, అమ్మా నేను ఈరోజు గొడవ అవుతుందమ్మా, నాకు వీళ్ళు రానివ్వకపోవచ్చు, ఏం జరిగినా నేను ఇంటికి వచ్చేస్తానమ్మా, ఈరోజు ఇంకా రాను, నేను డ్యూటీ చేయనని చెప్పి వచ్చేస్తానమ్మా అన్నారు సార్. గన్మెన్ సార్తో బాగా పరిచయం సార్ అమ్మకి. ఆమె దగ్గర ఆయన నెంబర్లు మా నెంబర్లు ఆయన దగ్గర అన్ని ఉన్నాయి సార్. తప్పు జరిగితే మాకు ఫోన్ చేసి చెప్పాలి కదా సార్. ఆమె తప్పు చేస్తుంటే వీళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్. శాలరీ నెంబర్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి సార్. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే సార్ పని ముఖ్యం సార్, మనుషులు ముఖ్యం కాదు సార్ వీళ్ళకి. మా అమ్మ చాలా బాగా పనిచేస్తుంది సార్. అందరికి లోపలికి వెళ్ళి పనిచేసే వాళ్ళకి ఎవరికి అడిగినా కూడా సరే ఆమె గురించి రాంగ్ ఎవరు చెప్పినా సరే నేను ఒప్పుకుంటాను సార్. ఆమె ఏదైనా తప్పు చేసింది అంటే వీళ్ళు ఏం చెప్పలేదు సార్, వీళ్ళు కావాలనే చేశారు సార్. మా అమ్మకి రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పారు సార్. మా అమ్మ ఫోన్ చేసి, అమ్మ నేను అంజలితో నాకు గొడవ అయిందమ్మా, అంజలి ఏ కంప్లైంట్స్ ఉన్నా నా మీద పెట్టి సార్కి చెప్తుంది, దానికి అందరూ సపోర్ట్ చేస్తున్నారు, నేనే ఏం జరిగిందని నాకు చెప్పలేదు సార్, దానికే అందరూ సపోర్ట్ చేస్తున్నారమ్మా, నేను రేపు పొద్దున్న షాప్ దగ్గరికి వెళ్ళి నా తప్పు ఉందా లేదా చూసి నా తీసేస్తారంటే నేను మానేసి వచ్చేస్తానమ్మా అంది సార్. సరే అమ్మా నువ్వు గొడవ పెట్టుకోకు, వాళ్ళు నీ జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు వెనక్కి వచ్చేయమ్మా, అన్నయ్యని తీసుకొని వెళ్ళమ్మా అని చెప్పాను సార్. సరేనమ్మా అన్నది. మా అన్నయ్యకి చెప్పలేదు సార్, ఆమె ఇంట్లో జరిగిందని మా అన్నయ్యతో ఏం చెప్పలేదు సార్. అన్నయ్య డ్యూటీకి వెళ్ళారు, ఈమె డ్యూటీకి యథావిధంగా వచ్చింది సార్. ఏమైందో నాకు ఫోన్ చేసింది సార్ మా అమ్మ, నేను లిఫ్ట్ చేయలేదు, వాష్రూమ్లో ఉండడం నేను లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ చేస్తే మొబైల్లో ఎవరు ఎత్తలేదు సార్, నాట్ రీచబుల్ అని చెప్పింది. ఇక్కడికి వచ్చేసరికి ఇలా జరిగింది సార్. ఇంత జరుగుతుంది, ఇంత ప్రమాదం జరుగుతుందని మేము అనుకోలేదు సార్. మా అమ్మ పెరికిదైతే కాదు సార్, బలవంతంగా చనిపోయే అంత ప్రమాదం అయితే మా అమ్మ మైండ్లో అలాంటి ఆలోచనలే ఉండవు సార్. సింగిల్ ఉమెన్ సార్ మా అమ్మ. చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచి పోషించింది మా అమ్మ ఒక్కటే సార్. మా అన్నయ్యని నాకు పెళ్లి చేసి నాకు అన్ని చేసింది కూడా మా అమ్మే సార్. ఇలాంటి విషయానికి మా అమ్మ చనిపోతుంది అంటే ఇంతకు ముందు కూడా ఇలానే వీళ్ళు గొడవలు పెడితే మానేసింది సార్. ఒంట్లో బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు కదా అని మానేసిందండి. ఇలా చేస్తారని వీళ్ళే ఏదో చేశారు సార్, నిజాలు చెప్తలేరు, మాకు ఇన్ఫర్మేషన్